సారీ, లేట్ అయింది కదా. అంటే బామ్మకి చెప్పేసా, ఫస్ట్ టైం కదా అని ట్రెడిషనల్లో పంపింది. అన్అఫిషియలే, బట్ 1% అఫిషియల్ కదా. చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇలా వన్ డే ముందే నన్ను కలవడానికి వచ్చినందుకు. అయినా నాకు ఈ కాన్సెప్ట్ నచ్చిందిలే. రేపు అందరి ముందర బురదించుకోవడం, చెప్పిన దానికల్లా కొట్టడం. లాస్ట్ 10 పెళ్లి చూపుల్లో ఇంతకన్నా గొప్పగా ఏం జరగలేదులే. ఏంటి 10 అయ్యాయా? మిడిల్ క్లాస్ ఫాదర్ అప్ప, శాలరీ 40 lakhs అయితే కట్నం మినిమం 20 lakhs ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదిగో నువ్వు కూడా 20 lakhs ఎక్స్పెక్ట్ చేసేటట్లుంటే ముందే చెప్పు. మా నాన్న అంతా ఇవ్వలేడు. మీకు అదే ఉద్దేశం ఉంటే ముందే చెప్పేసాయి. స్వీట్లు అవి తక్కువ ఆర్డర్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా అడుగుతాం. 20 కాదు, మాకు ఆశ ఎక్కువ కదా. 60 అయినా అడుగుతాం. 60 కేజీలు ఈ ముద్దుగుమ్మే కావాలి. 60 ఏళ్ళైనా నాతో ఉండాలి. బోర్ కొట్టినప్పుడల్లా అరుగు మీద కబుర్లు చెప్పుకోవాలి. ఓ ముద్దుగుమ్మ కావాలా? స్విగ్గీలో ఆర్డర్ పెడదామా? సరే, మీ అడ్రస్ చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ పెడతా. విలేజ్ కదా, కొంచెం చలిగా ఉంది. దమ్ వేద్దామా? వద్దు. అలవాటు లేదా? అలవాటు లేదని చెప్పను. కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తాగుతున్నారు కదా అని ఒక 2-3 ట్రై చేసా. ఇవన్నీ మనకి సెట్ కావని వదిలేసా. దట్ వాజ్ మై లాస్ట్ పఫ్. నేను కాలిస్తే ఓకే కదా, ఊరికి జస్ట్ డైలీ 1 or 2 అంతే. నా పైసలతో ఇంకో లంగ్స్ రావు బాబు. అవును, నీకు చలి వేయట్లేదా? ఈ ప్లేస్లో వింటర్స్ కనిపించవు కానీ మస్తు కోల్డ్ కదా. ఓయ్ నీకొద్దా? నీతో ఈ కన్వర్జేషన్ నాకు చాలా వామ్గా ఉంది. నిజం చెప్పు, డూ యూ రియల్లీ స్మోక్? హే ప్రామిస్, మా నాన్న దగ్గర ఎప్పుడైనా అయిపోతే నా దగ్గర ఉన్నాయేమో అని అడుగుతారు. చాలా ఆడుకున్నది. విఐటి కాలేజ్ వెల్లూరు, సిఎస్సి బ్రాంచ్ శ్రీజ. ఎంఎన్సీలో తక్కువ ప్యాకేజ్ వస్తుందని చెప్పి స్టార్టప్లో నాకన్నా ఒక 5 lakhs ఎక్కువే సంపాదిస్తూ మీ ఫ్యామిలీ స్టేటస్ వల్ల ఈ పెళ్లి చూపులకి యాక్సెప్ట్ చేసిన ఓ ముద్దు పిల్ల, చాలా నీకోసం ఇంకా చెప్పమంటావా? వామ్మో, నాకు స్మోకింగ్ అలవాటు లేదు. అయినా నా కోసం నీకెలా తెలుసు? అదంతే. హే చెప్పు ప్లీజ్. ఐ డోంట్ నో శ్రీజ, ఫస్ట్ టైం ఫోటోలో చూడగానే షీ ఈజ్ ద వన్ ఫర్ యూ అనిపించింది. ఐ వాంట్ టు బీ వెరీ స్పెషల్ ఫర్ యూ. ఫ్రాంక్గా నాలో స్పెషల్ ఏం లేదు. ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ ఫీలింగ్ అబౌట్ యూ. నీ కాలేజ్, ఆఫీస్ అంతా తెలుసు. ఆఖరికి నువ్వు పానీపూరికి 5 రూపాయలు డొమ్మ కొట్టిన విషయం కూడా తెలుసు. ముందే చెప్తున్నా, అంతా సెట్ అయితే నేను జాబ్ మానేయను. నీకు మీ అమ్మకి నాకు గొడవ అయితే ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తా అని అబద్ధం చెప్పలేను శ్రీజ. గొడవ అయితే నన్ను రోడ్డుకు వదిలేస్తావా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు వేసే అడుగు ముందు నా అడుగు ఉంటుంది శ్రీజ. మ్యారేజ్ అంటే మేల్ డామినేషనే కాదు, లైఫ్లో ఒక కొత్త మెంబర్ రావడం, మన లైఫ్ని తన లైఫ్ అనుకున్న అమ్మాయి రావడం. అంతెందుకు, ఒక చిన్న గ్రాసరీ టాపిక్ నుండి లైఫ్ డెసిషన్స్ వరకు భర్తతో సమానంగా ఇది నా హక్కు అనుకునే అమ్మాయి కోసం చూస్తున్నాను శ్రీజ. నా హ్యాపీనెస్లోనే కాదు, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోయినా నాతో ఈక్వల్గా షేర్ చేసుకునే అమ్మాయి కోసం చూస్తున్నాను శ్రీజ. అది నువ్వే అనుకుంటున్నాను. ఐ నెవర్ మెంట్ టు కన్విన్స్ యూ శ్రీజ అప్ ఫ్రంట్. మా పేరెంట్స్కి నువ్వు నచ్చకపోతే ఈ కన్వర్జేషన్ అంతా చాలా పెయిన్ఫుల్ కదా. ఇంకా ఆపేద్దాంలే. నీకేమైనా అడగాలనుందా? నీకేమైనా లవ్ స్టోరీస్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో. నువ్వు ఇప్పుడే ఈ రేంజ్లో చెప్తున్నావు అంటే లవ్ స్టోరీ ఏమైనా ఉంటే కుళ్ళుకుంటా ఖచ్చితంగా. అదిగో నవ్వావంటే 2-3 పక్కా. రేపు వైట్ షర్ట్ వేసుకో, అది నా ఫేవరెట్ కలర్. సరే మరి వస్తా, లేట్ అవుతుంది. చెప్పాలి కదా, ఏమొద్దు. ఓయ్ శ్రీజ, I know you love surprises. This is my first surprise for you. Happy birthday, Srija.